హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఆప్షన్ నా లాస్ట్ వీడియోస్లో ఎంఎస్ వర్డ్లో చెప్పాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా ఓపెన్ అయితే వాటిని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ స్క్రోలింగ్ ఎక్సెల్ షీట్ని జూమ్ చేయండి. హోమ్ మెనూలో ఫస్ట్ గ్రూప్ క్లిప్బోర్డ్ గ్రూప్లో కాపీ కట్ పేస్ట్ ఆల్రెడీ చెప్పాను, నా లాస్ట్ వీడియోస్ చూడండి. ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ఆప్షన్ చేసే ముందు అసలు ఫార్మేట్ పెయింటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కాలం విడ్త్ పెంచాను, రో హైట్ పెంచాను. ఇక్కడ నేను 2 నేమ్స్ టైప్ చేస్తున్నా. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి రమేష్ అండ్ దెన్ సెకండ్ నేమ్ వచ్చేసరికి ప్రియాంక. రమేష్ మీద క్లిక్ ఇచ్చాను. రమేష్ అనే సెల్ సెలెక్షన్లో ఉంది. దీనికి నేను ఫార్మేటింగ్ స్టైల్స్ అప్లై చేస్తున్నా. ఫార్మేటింగ్ స్టైల్స్ అంటే ఏంటి అనేది నా లాస్ట్ వీడియోలో చెప్పాను, అది చూడండి ఒకసారి. హోమ్ మెనూలో ఫాంట్ గ్రూప్లో ఉన్న ప్రతి ఆప్షను ఫార్మేటింగ్ స్టైల్స్ కిందకు వస్తుంది. సైజు పెంచండి, బోల్డ్ అప్లై చేయండి, ఇటాలిక్ అప్లై చేయండి, అండర్లైన్ అప్లై చేయండి, సెల్ని ఫిల్ చేయండి, టెక్స్ట్కి కలర్ అప్లై చేయండి. ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేసిన తర్వాత కింద ప్రియాంక చూడండి, ఇది నార్మల్ స్టైల్, ఇదేమో ఫార్మేటింగ్ స్టైల్. టెక్స్ట్కి ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేశాను, ఇక్కడ టెక్స్ట్కి నార్మల్ స్టైల్ అప్లై చేశాను, అంటే నార్మల్గా ఉంచాను. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే ఇక్కడున్న నార్మల్ స్టైల్ ఇక్కడ అప్లై అవ్వాలన్నా, లేదా ఇక్కడున్న ఫార్మేటింగ్ స్టైల్ ఇక్కడ అప్లై అవ్వాలన్నా మనం చేసే ఆప్షనే ఫార్మేటింగ్ పెయింటర్. అది ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడున్న ఫార్మేటింగ్ స్టైల్ ఇక్కడ అప్లై చేయాలి. ఫస్ట్ ఫార్మేటింగ్ స్టైల్ సెలెక్ట్ చేసి మనకి ఏ స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్ ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఫార్మేటింగ్ స్టైల్ సెలెక్ట్ చేయండి, ఫార్మేట్ పెయింటర్. నెక్స్ట్ ఈ ఫార్మేటింగ్ స్టైల్ ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నావో సెకండ్ టైం అక్కడ మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంతే, అయిపోయింది. పైన ఉన్న ఫార్మేటింగ్ స్టైల్ కింద అప్లై అయింది. నెక్స్ట్ కంట్రోల్ జెడ్ చుట్టూ బ్లింక్ అవుతుంది. ఈ బ్లింకింగ్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏదో ఒక సెలలో మౌస్తో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇదేమో ఫార్మేటింగ్ స్టైల్ అప్లై చేస్తుంది, ఇదేమో నార్మల్గా ఉంది. ఇక్కడున్న నార్మల్ ఇక్కడ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఏదైతే స్టైల్ కావాలనుకుంటున్నావో, ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నావో దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. సెకండ్ టైం ఫార్మేట్ పెయింటర్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఈ నార్మల్ స్టైల్ ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నావో దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంతే. మళ్ళీ బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్, చుట్టూ ఉన్న బ్లింకింగ్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఏదో ఒక సెలలో మౌస్తో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి. బ్లింకింగ్ క్యాన్సిల్ అవుతుంది, నార్మల్గా వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఫార్మేట్ పెయింటర్. నా నెక్స్ట్ వీడియోలో అలైన్మెంట్స్ అండ్ ఓరియంటేషన్ ఈ 2 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి కూడా హోమ్ మెనూలో ఉన్న ఆప్షన్సే. థ్యాంక్ యూ సో మచ్.